శివాయ స్వాగతం. సో ఈరోజు మనం లెసన్ 4 4వ పాఠం చదువుతున్నాం. మనం ప్రస్తుతం నక్షత్రాల గురించి చదువుకుంటున్నాం. మీకు చెప్పాను 4 పిల్లర్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ పిల్లర్ నక్షత్రాలు. 27 నక్షత్రాలు ఉన్నాయి. 28వ నక్షత్రం అభిజిత్ నక్షత్రం. దాన్ని మనం ముహూర్తాల్లోకి యూజ్ చేస్తాం, జ్యోతిషంలో యూజ్ చేయం. కాబట్టి మనం 27 నక్షత్రాలు తీసుకుంటున్నాం. సో కింద చాప్టర్లో లెసన్ 3లో నేను బై మిస్టేక్ ఆశ్లేషకి నేను కేతు అని రాశాను. ఆశ్లేషకి అధిపతి బుధుడు ఆ సీక్వెన్స్లో. సరే, సో ఈరోజు మనం గ్రూప్ ఏలో 9 నక్షత్రాల గురించి చదువుకుంటున్నాం. లెసన్ 3లో నేను చెప్పాను ఏంటి, 27 నక్షత్రాలకి 9 నక్షత్రాలు చొప్పున 3 గ్రూపులు డివైడ్ చేసాం. ప్రతి నక్షత్రానికి ఒక అధిపతి ఉంటారు. సో ఒక గ్రూపులో ఉన్న 9 నక్షత్రాలకి 9 గ్రహాలు అధిపతులుగా ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్లో 9 నక్షత్రాలకి 9 గ్రహాలు ఉంటాయి అధిపతులుగా. అదేవిధంగా థర్డ్ గ్రూప్లో కూడా. ప్లస్ ఈ గ్రహాల ఆధిపత్యం సేమ్ సీక్వెన్స్లో నడుస్తుంది అని చెప్పాను నేను. ఈరోజు మనం గ్రూప్ ఏలోని 9 నక్షత్రాల గురించి మనం చదువుకుందాం. ఫస్ట్ వీటి తాలూకు విస్తరణ మనం జోడియాక్ సైన్లోని ఏ ఏరియాలో కవర్ చేస్తాయి అనేది మనం చూసుకుందాం. అయితే అన్నిటికంటే ఫస్ట్ మనకు వచ్చేది అశ్వని నక్షత్రం. ఈ అశ్వని నక్షత్రం జోడియాక్ సైన్లోని మనకి 0 degrees నుంచి 13 degrees 20 minutes దాకా దీని ఏరియా ఉంటుంది. ఇది ఫస్ట్ నక్షత్రం. మనకి అధిపతుల గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు మనం వాటి అంశాత్మక విస్తరణ గురించి మనం డిస్కస్ చేద్దాం. అంటే మొత్తం బ్రహ్మాండంలోని ఎంత ఏరియా వాటికి అలాట్ అయ్యాయి. రెండో నక్షత్రం మంది భరణి. ఈ భరణి నక్షత్రం అశ్వని తర్వాత వస్తుంది కాబట్టి ఇది మనకి 13 degrees 20 minutes నుంచి 26 degrees 40 minutes దాకా వస్తుంది. ఎందుకంటే మనం నేర్చుకున్నాం ఏంటి, ఒక నక్షత్రం తాలూకా ఏరియా ఎంత ఉంటుందండి అంటే అది 13 degrees 20 minutes. సో ఇది 13-20 నుంచి స్టార్ట్ అయ్యి 26-40లోకి వెళ్తుంది. నెక్స్ట్ మనకి కృత్తిక. కృత్తిక ఎక్కడ మొదలవుతుందండి, 26 degrees 40 minutes నుంచి మళ్ళీ మనం ఎంత దీనికి యాడ్ చేయాలి, 13 degrees 20 minutes యాడ్ చేయాలి. సో మనకి ఎంత వస్తుంది అది మనం చూడాలి. ఇక్కడ ఈ 26 అంటే 39 40 ఎలా వచ్చింది, 20 minutes 40 minutes కలిపితే 60 minutes అయితే 1 degree అయిపోయింది. సో 1 degreeను 13 degree 14 degrees 14 degrees 26 మొత్తం 40 degrees అయిపోయింది. సో 26 degrees 40 minutes నుంచి 40 degrees దాకా కృత్తికా నక్షత్రం తాలూకా అంశాత్మక విస్తరణ. 4వ నక్షత్రం రోహిణి. దక్షుడు తాలూకా 4వ కూతురు పేరే రోహిణి. తమే తాళంగా చాలా అందంగా ఉంటుంది కాబట్టి చంద్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తే తక్కిన నక్షత్రాలు కూడా చంద్రుడిని పెళ్లి చేసేసుకున్నాయి. సో ఈ రోహిణి నక్షత్రం ఎక్కడ మొదలవుతుంది, ఇది 40 degrees నుంచి మొదలయ్యి 53 degrees 20 minutes దాకా వస్తుంది. ఇదే క్రమంలో మనకి 5వ నక్షత్రం మృగశిర వస్తుంది. మరి మృగశిర కూడా ఎంత అవుతుంది, ఏరియా ఎంత కావాలి, దానికి కూడాను 13 degrees 20 minutes ఇవ్వాలి. సో దీనికి మనం 13 degrees 20 minutes మనం కలపాలి. కలిపితే మనకి ఎంత అవుతుంది, 66 degrees 40 minutes. అంతే కదండి. నెక్స్ట్ మనకు మృగశిర అయిపోయింది. మృగశిర అయిపోయిన తర్వాత 66 degrees
40 మినిట్స్ దాకా ఉంటుంది. ఎక్కడి నుంచి? ఇది 53 డిగ్రీస్ నుంచి. సో ఇక్కడ రాస్తాను 53 డిగ్రీస్ 20 మినిట్స్ నుంచి మనిషి 66 డిగ్రీస్ 40 మినిట్స్. ఈ క్రమంలో 6 నక్షత్రం ఉంది. ఆరుద్ర, అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర 6వ నక్షత్రం. దీని తాలూకు విస్తరణ ఎక్కడ మొదలవుతుంది? ఇది మనకి 66 డిగ్రీస్ నుంచి 40 మినిట్స్ నుంచి మళ్ళీ ఇది ఎంత అవుతుంది? 13 డిగ్రీల 20 నిమిషాల దాకా వెళ్తుంది. అంటే ఎంత వస్తుంది? ఇది 80 డిగ్రీస్. అదేవిధంగా ఈ క్రమంలో 7వ నక్షత్రం పునర్వసు. పునర్వసు ఎక్కడ మొదలవుతుంది? 80 డిగ్రీస్ నుంచి 93 డిగ్రీస్ 20 మినిట్స్ దాకా. దాని తర్వాత పుష్యమి. పుష్యమి ఎంత? ఇది 93 డిగ్రీస్ 20 మినిట్స్ నుంచి ఇది 106 డిగ్రీస్ అండ్ 40 మినిట్స్. నెక్స్ట్ మంది ఈ గ్రూప్ లో ఆఖరి నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష మనకి 106 డిగ్రీల 40 నిమిషాల నుంచి 120 డిగ్రీల దాకా ఉంటుంది. సో మీకు కిందటిసారి లెసన్ 3లో చెప్పాను నేను, ఒక గ్రూప్ తాలూకా విస్తారణ ఎంత అవుతుంది? 120 డిగ్రీస్. ఆ విధంగా మొత్తం 3 గ్రూపులు డివైడ్ అయ్యాయి. సో ఇక్కడ మనం 120 డిగ్రీస్ మనం ఇక్కడికి ఆశ్లేష 9వ నక్షత్రం ఎండ్ అయిపోయేసరికల్లా కరెక్ట్గా 120 డిగ్రీస్ వచ్చింది. దీని తర్వాత మనకి సెకండ్ గ్రూప్ తాలూకా మొదటి నక్షత్రం అంటే 10వ నక్షత్రం మఘ నుంచి మొదలవుతుంది మనకి. సో అశ్వని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. సో మీరేంటంటే ఈ 27 నక్షత్రాల తాలూకా క్రమంగా మీరు గుర్తుపెట్టుకోవాలంటే దాన్ని 3 గ్రూపుల్లో డివైడ్ చేసుకుని ఫస్ట్ గ్రూప్ ఈ 9 ముందు మీరు కంఠస్థ పెట్టండి. దాని తర్వాత తక్కిన 9, దాని తర్వాత తక్కిన 9 చేస్తే మీకు ఈజీ అయిపోతుంది. సో మనం వీటి తాలూకు విస్తారాన్ని చూసాం. గ్రూప్ ఏలో 9 నక్షత్రాల తాలూకు విస్తారాన్ని చూసాం. ఇప్పుడు వీటి తాలూకా గ్రహాధిపతులు ఎవరు అంటే ఏ నక్షత్రానికి అధిపతి గ్రహం ఎవరు అది కూడా చదువుతాం. ఎందుకంటే మీకు చెప్పాను నేను, ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క గ్రహం ఉంది. అయితే మనకి 3 గ్రూపులు ఉన్నాయి. ఒక గ్రూపులో ఒక గ్రహానికి ఒక నక్షత్రం దొరుకుతున్నది కాబట్టి ఓవరాల్ ప్రతి గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. అంటే 3 నక్షత్రాల తాలూకా అధిపతి ఒక గ్రహం అవుతుంది. సో అన్నిటికంటే ఫస్ట్ మనం అశ్వని తీసుకుందాం. అశ్వని తాలూకా అధిపతి కేతు. భరణికి శుక్రుడు, వీనస్. కృత్తికకి సన్, రవి. రోహిణికి చంద్రుడు, మూన్. మృగశిరకి కుజుడు. కుజుడు అంటే మనం మార్స్ అంటాం. అదేవిధంగా 6 నక్షత్ర ఆరుద్ర. రాహు. ఆరుద్రకి రాహు. సో అశ్వని కేతు, భరణికి శుక్రుడు, కృత్తికకి సూర్యుడు, రోహిణి చంద్రుడు, మృగశిర కుజుడు అంటే మార్స్. పునర్వసు గురుడు. పుష్యమి శని, సాటర్న్.
సో ఒక గ్రహం ఇంకా మిగిలిపోయింది. ఏ గ్రహం మిగిలిపోయింది? బుధుడు మిగిలిపోయాడు. సో బుధుడికి ఆశ్లేష, మెర్క్యూరీ, సో చూసారా ఈ ఫస్ట్ గ్రూప్లోని 7 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క గ్రహాధిపతి. ఆ గ్రహాధిపతి ఎవరు? వీళ్ళందరూ. అశ్వనికి కేతు, భరణికి శుక్రుడు వీనస్, కృతికకి సూర్యుడు సన్, రోహిణికి మూన్ చంద్రుడు, మృగశిర మార్స్ అంటే కుజుడు, ఆరుద్రకి రాహు, పునర్వసుకి గురుడు అంటే జూపిటర్ అంటాం ఇంగ్లీష్లోని, ఇక్కడ పుష్యమికి సాటర్న్ అంటే శని, ఆశ్లేషకి మెర్క్యూరీ అంటే బుధుడు. సో ఈ విధంగా మనం ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న 9 నక్షత్రాలు తాలూకా 120 డిగ్రీస్ తాలూకా విస్తారాలలోని ఏ నక్షత్రం తాలూకా సీక్వెన్స్ ఏంటి అనేది మనం చూసాం. ఇవి సీక్వెన్స్ నంబర్ రాశాను. వాటి తాలూకా విస్తరణ మనం చూసాం. వాటి తాలూకా గ్రహాధిపతి కూడా మనం చూసాం. అయితే ఇక్కడ మీకు ఒక సీక్వెన్స్ కనిపిస్తడం లేదు. మనం ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అని మాట్లాడుకుంటాం కదా, ఆ సీక్వెన్స్లో లేకపోవడం దీన్ని గుర్తుపెట్టడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. అందుకే ఏంటంటే దీనికి ఒక ఫార్ములా ఉంది ఇది గుర్తుపెట్టుకోవడానికి. ఆ ఫార్ములా నేను మీకు ఇక్కడ రాస్తాను. ఆ చం భౌ రా जी सा बू के సు. ఆచం భౌ రా జీ స బు కే సు. ఇది కానీ మనం గుర్తు పెట్టుకుంటే మనకి సీక్వెన్స్ ఈజీగా గుర్తొస్తుంది. ఎలాగా? ఆ అంటే ఆదిత్య అంటే సూర్యుడు, చం అంటే చంద్రుడు మూన్, భౌ అంటే కుజుడు భూమిపుత్రుడు అంటారు, భౌమపుత్రుడు అంటారు, భౌమవారం కూడా అంటారు. ఇక్కడ భౌ అంటే కుజుడు, రా అంటే రాహు, జీ అంటే జీవ గ్రహాల నుండి జీవగ్రహం అనేది గురుడిని అంటారు. సో ఇక్కడ జీవగ్రహం ఎవరు? గురుడు అయ్యాడు. సా అంటే శని, భూ అంటే బుధుడు, కే అంటే కేతు, సు అంటే శుక్రుడు. సో ఆచం భౌరా జీ సబు కేసు ఇది కంఠస్థ పెట్టేసుకున్నారంటే మీరు వీరి తలక సీక్వెన్స్ తెలిసిపోతుంది. అయితే సీక్వెన్స్ గ్రహాలకి ఎక్కడ మొదలవుతుంది? కేతు నుంచి మొదలవుతుంది. ఇదికోటి, ఇది కేతు, ఇది ఫస్ట్. రెండోది శుక్రుడు, మన వీనస్ కదా, శుక్రుడు. మూడోది ఆదిత్యుడు, ఇది ఆదిత్య, ఇది డబల్ ఏ ఆదిత్య, ఇది మూడోది. నాలుగోది చంద్రమ, మూన్ చంద్రుడు. నాలుగోది ఐదోది భౌమిపుత్రుడు ఆరు మార్స్ అంటే కుజుడు అయ్యాడు ఇక్కడ మనకి. ఆరులోని రాహు. సో రాహు రాసాం ఇక్కడ మనం. ఏడోది గురుడు, ఇక్కడ జీ అంటే జీవా 7 రాసాం. శని 8, సాటర్న్ ఎదుగుంటా 8 రాసేసాను. అదేవిధంగా బుధుడు 9, అశ్లేషకి బుధుడు అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ 9 నక్షత్రాలకి నక్షత్రాధిపతులు ఎవరు అన్నది ఇక్కడ మెన్షన్ చేశాను. తక్కిన గ్రూపు మనం నెక్స్ట్ వీడియోలోని మనం మాట్లాడదాం. ఇది లెసన్ నెంబర్ 4. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నమస్కారం.